హలో ఎవరివన్, సెకండ్ డే నైట్ టిఫిన్ చేసి 9 గంటలకైతే బయలుదేరాం. ఒక 5 గంటల జర్నీ ముగించుకొని ఎర్లీ మార్నింగ్ 2 గంటలకైతే కోల్కతా సిటీకి అయితే చేరుకున్నాం. ఆ కోల్కతాలో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి అక్కడ బస్సులో అయితే స్టే చేయడం జరిగింది. చాలా కంగాలుగా ఉందన్నమాట, ప్లేసు చాలా వరస్ట్గా ఉంది, దోమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయినా సరే అడ్జస్ట్ అయ్యి అక్కడ స్టే చేయడం జరిగింది. అక్కడి నుంచి ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హుగ్లీ నదిలో స్నానం అవి చేసుకొని రమ్మని చెప్పడం జరిగిందనమాట. సో 2 రోజు నైటు 9 గంటలకి టిఫిన్ ముగించుకొని మనం కలకత్తా నగరానికి అయితే బయలుదేరాం. ఇక్కడ నుంచి దాదాపుగా 5 గంటలు జర్నీ చేసి అర్ధరాత్రి 2 గంటలకైతే కలకత్తా నగరానికి అయితే చేరుకున్నాం. ప్రజెంట్ మనము హుగ్లీ నదిపై ఉన్నటువంటి ఒక తీగల వంతెనపై ఉన్నాం. ఇది కొత్తగా నిర్మించారనమాట. చూడండి, ఇదే హుగ్లీ నది. ఈ బ్రిడ్జ్ దాటగానే మనం కలకత్తా నగరానికి అయితే చేరుకోబోతున్నాం. ఒకప్పుడు భారతదేశం యొక్క రాజధానిగా వెలుగొందినటువంటి కలకత్తా నగరానికి అయితే చేరుకోబోతున్నాం. వెస్ట్ బెంగాల్ రాజధానిగా ఉన్న ప్రజెంట్ కలకత్తా నగరానికి అయితే చేరుకోబోతున్నాం. ఈ బ్రిడ్జిని దాటడానికి దాదాపుగా 10 నిమిషాల జర్నీ అయితే పెట్టింది. కలకత్తా సిటీలోని మన బస్సు పార్కింగ్ ప్లేస్ దగ్గర ఉన్నటువంటి జంక్షన్ దగ్గర ఉన్న ఇది ఒక ఆలయం యొక్క నమూనా. ఇది దక్షిణేశ్వర టెంపుల్ యొక్క మోడల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మార్నింగ్ స్నానం చేసుకుని ఈ టెంపుల్ అయితే సందర్శించబోతున్నాం. చాలా బాగుంది కదా మోడల్. చూడండి, ఈ కిందనే మన బస్సు అయితే పార్కింగ్ చేసాం అనమాట. చాలా వరస్ట్గా ఉంది, చాలా ఎక్కువ దోమలు గట్రా ఉన్నాయన్నమాట. పైన హైవే లైన్ ఉంది, కింద బస్ పార్కింగ్ అయితే ఇచ్చాడు. సిటీలో మన బస్సులు అనేవి తిరగవు. సో ఇక్కడ చూసారా, సిటీ బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులు అనేవి తిరుగుతాయి అన్నమాట. వీటినే బుక్ చేసుకొని మనం అన్ని ప్రదేశాలకి తిరగబోతున్నాం. తెల్లవారే వరకు బస్సులోనే వెయిట్ చేసి మార్నింగ్ 5 గంటలకైతే స్నానంకి బయలుదేరాం. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హుగ్లీ నదికి అయితే వెళ్ళాం. చూడండి, హుగ్లీ నదికి వెళ్ళే జంక్షన్లో ఉన్నటువంటి మెట్రో స్టేషన్ ఇది. ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ కింద నుంచి స్ట్రైట్గా వెళ్తే హుగ్లీ నదికి వెళ్ళే గేట్ అయితే చేరుకుంటాం అనమాట. చూడండి, ఇదే మెయిన్ గేటు. ఇందులోనే దక్షిణేశ్వర టెంపుల్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూడండి, 6 గంటలకి ఎంత క్రౌడ్గా ఉందో. మరో 5 మినిట్స్లో గేట్ అయితే ఓపెన్ చేస్తారు. చాలా క్రౌడ్గా ఉంది. ఫైనల్గా లోపలికైతే వచ్చేసాం. చూడండి, అదే ఎంట్రన్స్ గేటు. మార్నింగ్ 6 o'clock అయితే ఓపెన్ చేస్తారు. ఇలా స్ట్రైట్కి రాగానే దీని నుంచి రైట్ సైడు టాయిలెట్స్ అయితే ఉంటాయి. పే అండ్ యూజ్ అనమాట. పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. ఇక్కడ పూజా సామాగ్రి అవన్నీ అమ్ముతుంటారు. ఇక్కడే దక్షిణేశ్వర టెంపుల్ అయితే ఉంది. ఇదే దక్షిణేశ్వర టెంపుల్. మిడిల్లో కాళీమాత ఉంటారనమాట. చుట్టూ కూడా ఒకవైపు శివలింగాలు, ఇంకోవైపు విష్ణుమూర్తి అవతారాలు అయితే ఉంటాయి. ఇది చెకిన్ పాయింట్. ఇలా చెకిన్ అయ్యి లోపలికైతే ఇలా ఎంటర్ అవుతాం. ఇదే దక్షిణేశ్వర టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. లోపలికి కెమెరాస్ అయితే అలవ్ లేదు. ఈ లోనకి వెళ్తే హుగ్లీ నది అనేది ఉంటుంది. చూడండి, ఇది దక్షిణేశ్వర టెంపుల్ యొక్క ఎగ్జిట్ గేటు. లోపలైతే అదిరిపోతుంది, చాలా బాగుంటుందంట. తప్పకుండా మీరు వస్తే విజిట్ చేయండి. చూడండి, ఇదే హుగ్లీ నది. అది వివేకానంద బ్రిడ్జ్. ఈ హుగ్లీ నదికి తూర్పు వైపున కోల్కతా సిటీ ఉంటుంది. అలాగే పశ్చిమ వైపున హౌరా నగరం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హౌరా బ్రిడ్జ్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం స్నానం ముగించుకొని ఈ కోల్కతా సిటీలో ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ని చూడడానికైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇదే హుగ్లీ నది. అది వివేకానంద బ్రిడ్జ్. ఇది దక్షిణేశ్వర టెంపుల్ అనమాట. మొత్తానికి స్నానం ముగించుకొని దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాం. బయటికి రాగానే చూడండి, మెట్రో స్టేషన్ వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఇలా వెళ్ళాలి. డైరెక్ట్గా మేము బస్ పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి సిటీ చూడడానికి 2 బస్సులు అయితే మాట్లాడారు. 2 బస్సుల్లో కూడా ఒక్కొక్క బస్సులో ఒక గైడ్ అయితే ఉంటారు సిటీ చూపించడానికి. ఈ విధంగా 20 మినిట్స్ జర్నీ తర్వాత ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. అదే పరశురామ టెంపుల్. చూడండి, ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో గోడల పైన
విష్ణుమూర్తి యొక్క అవతారాలు అయితే ఉన్నాయి. ఇదే పరశురామ టెంపుల్ యొక్క ఎంట్రన్స్. లోపల చూడండి చాలా అద్భుతంగా ఉంది, మామూలు లేదు, అదిరిపోయింది. టెంపుల్ బయట పాలరాయి స్టోన్తో చాలా బాగా నిర్మించారు, చాలా బాగుంది. ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఒక కొలను కూడా ఉంది. ఆ వైపు చూడండి పావురాలు కూడా ఉన్నాయి. టెంపుల్ అయితే మామూలుగా లేదు, చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ఇదే మెయిన్ టెంపుల్. ఆ టెంపుల్కి ఎంట్రన్స్లో చూడండి పూల గార్డెన్ అయితే ఉంది, అన్ని రకాల పూల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఈ టెంపుల్కి దాదాపుగా 160 సంవత్సరాల చరిత్ర అయితే ఉందంట. ఈ టెంపుల్ని కొత్తగా నిర్మించారు. చూడండి ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఏనుగు స్టాట్యూ అదిరింది కదా. ఈ టెంపుల్ లోపల బెర్జియం గ్లాసెస్తో చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. లోపల మనం ఎటువైపు చూసినా మనమే కనిపిస్తాం, చాలా బాగుంటుంది. నిజంగా కలకత్తా వస్తే మాత్రం ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయాలి, చాలా అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ లోపల చాలా వరకు బెర్జియం గ్లాసెస్తో అయితే అలంకరించడం జరిగింది. ఇంకా టెంపుల్ లోపల ఉన్నటువంటి స్తంభాల పైన ఒరిజినల్ సిల్వర్ యొక్క బాల్స్ని అయితే అమర్చి చాలా అందంగా తీర్చిదిద్దారు, చాలా బాగుంది. ఇక ఈ టెంపుల్ పక్కనే ఓల్డ్ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్కి దాదాపుగా 160 సంవత్సరాల హిస్టరీ అయితే ఉంది. ఈ టెంపుల్ కూడా పరశురామ టెంపుల్ అని చెప్పడం జరిగింది. ఇదే ఆ టెంపుల్ యొక్క ఓల్డ్ టెంపుల్ అనమాట. ఇది మమ్మల్ని తీసుకొచ్చిన గైడు ఈ టెంపుల్కి 160 సంవత్సరాల హిస్టరీ ఉందని చెప్పాడు. అంటే 160 సంవత్సరాల కిందట ఈ టెంపుల్ అయితే నిర్మించారంట. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది, మొత్తం కూడా వైట్ స్టోనే, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఆ న్యూ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. మొత్తానికి మేమైతే ఈ పరశురామ టెంపుల్ కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి దాదాపుగా 6 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి కాళీమాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ మార్గ మధ్యలో ఇక్కడ ఒక బిర్లా టవర్ని అయితే చూపించాడు, అది టాటా బిర్లా టవర్ అని చెప్పాడు, మరేమో మనకు తెలీదు. ఫైనల్గా ఒక 30 మినిట్స్ తర్వాత కాళీమాత టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ లోపలికి దాదాపుగా 500 మీటర్స్ నడాలంట. ఇక్కడ రోడ్డు వర్క్ అయితే జరుగుతుందన్నమాట. సో ఈ కాళీమాత టెంపుల్ వెళ్ళే దారులు అనేవి చాలా ఇరుగ్గా ఉన్నాయి. చూడండి ఎంత సందుల్లా ఉన్నాయో. ఇక్కడే చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి. ఈ షాపుల్లో నుంచి ఈ దారిలో నుంచి చాలా కష్టం మీద లోపలికైతే వెళ్ళాం. ఇదే కాళీమాత టెంపుల్. ఈ కాళీమాత టెంపుల్కి ఆనుకుని చాలా షాపులు అయితే ఉన్నాయి, చాలా ఎండగా కూడా ఉంది. చెప్పులు అయితే బయట విడిచిపెట్టి లోపలికైతే వెళ్ళిపోయాం. ఫోన్స్ కూడా ఎలా ఉందన్నమాట. సో లాన్ చూడండి, క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో. దర్శనం అవడానికి దాదాపుగా 1 అవర్ అయితే టైం పడుతుంది. ఈ టెంపుల్ ముందర చూడండి వేటలు అయితే వేస్తున్నారు. ఒక గంటలో దాదాపుగా 10 నుంచి 20 వేటలు అయితే జరుగుతున్నాయి. చాలా క్రూరంగా వీటిని బలిస్తున్నారు. ఈ టెంపుల్లోనే దసరా ఉత్సవాలు కూడా చాలా ఆడంబరంగా జరుగుతాయి, అస్సలు ఖాళీ ఉండదంట. ఈ కలకత్తా సిటీలో తప్పకుండా దర్శించాల్సిన టెంపుల్ ఏదైనా ఉందంటే ఈ కాళీమాత టెంపులే. చాలా శక్తివంతమైన టెంపుల్ ఇది. మొత్తానికి మేము ఈ టెంపుల్ని దర్శించుకొని ఇక్కడి నుంచి దాదాపుగా 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి పురాతన మర్రి చెట్టును చూడడానికైతే బయలుదేరాం. ఆ మధ్యలోనే విక్టోరియా రాణి మహల్ అయితే చూపించాడు, కానీ లోపలికైతే వెళ్ళలేదు. ఇక్కడ బస్సు అయితే పార్కింగ్ లేదంట. లోపలికి ఎంట్రన్స్ ఫీజు 100 రూపీస్ అంట. సో బయట నుంచే చూపించి తీసుకెళ్ళిపోయాడు. ఈ వెళ్తున్న మధ్యలోనే కలకత్తాలోనే అతిపెద్ద గార్డెన్ అయినటువంటి ఈడెన్ గార్డెన్ అయితే చూపించాడు. చూడండి ఇదే ఈడెన్ గార్డెన్, చాలా పెద్దది. ఇక్కడ గేమ్స్, చాలా మీటింగ్స్ ఇలా చాలా జరిగాయి, చాలా పెద్దది ఇది. ఈ పక్కనే ఇండోర్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది, చాలా పెద్దది అది కూడా చూడండి. ఇదిగోండి ఇదే ఇండోర్ క్రికెట్ స్టేడియం, చాలా పెద్దది. షాలిమార్లో ఉన్నటువంటి మర్రి చెట్టును చూడటానికి మనం మధ్యలో హౌరా బ్రిడ్జ్ని అయితే దాటాల్సి ఉంటుంది. ఇదిగోండి హౌరా బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే కలకత్తా హౌరా బ్రిడ్జ్. కలకత్తా అనగానే అందరికీ గుర్తొచ్చే కలకత్తా హౌరా బ్రిడ్జ్ మీద అయితే ప్రయాణిస్తున్నాం. చూడండి ఇది హుగ్లీ నదిపై ఉన్నటువంటి అతిపెద్ద బ్రిడ్జ్. ఈ హౌరా బ్రిడ్జ్ అనేది ప్రధానంగా 2 నగరాలను అయితే కలుపుతుంది. అది ఇటువైపు నుంచి కలకత్తా నగరం, అటువైపు నుంచి హౌరా నగరాన్ని అయితే కలుపుతుంది అనమాట. అందుకే దీనిని హౌరా బ్రిడ్జ్ అంటారు. హౌరా అంటే బెంగాలీలో నీరు అని అర్థం.
మొత్తానికైతే మనం కలకత్తా హౌరా బ్రిడ్జ్ పైన ప్రయాణిస్తున్నాం. దాదాపుగా 10 నిమిషాల పాటు ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణం అయితే జరిగింది. ఈ బ్రిడ్జ్ దాటాక లెఫ్ట్ సైడు హౌరా రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. చాలా పెద్ద రైల్వే స్టేషన్ అది. ఇక్కడ నుంచి హౌరా బ్రిడ్జ్ యొక్క వ్యూ అయితే అదిరిపోతుంది అనమాట. ఎవరైనా కలకత్తా సిటీకి రావాలంటే ఈ హౌరా రైల్వే స్టేషన్లోనే దిగి కలకత్తా నగరానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో హౌరా రైల్వే స్టేషన్ దిగేటప్పుడు ఈ హౌరా బ్రిడ్జ్ని చూడొచ్చు అనమాట. ఇదే హౌరా రైల్వే స్టేషన్. చాలా పెద్దది. ఎంత పెద్దదంటే దాదాపుగా 25 ప్లాట్ఫామ్లు ఉన్నాయన్నమాట. చాలా పెద్దది ఇది. వెస్ట్ బెంగాల్లో అతిపెద్ద రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ నుంచి చూడండి హౌరా బ్రిడ్జ్ వ్యూ అదిరిపోయింది కదా, చాలా బాగుంటుంది. మొత్తానికి ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మేము పురాతన మర్రి చెట్టుని చూడటానికైతే ఈ పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ విజిటింగ్ టైమింగ్స్ అనేవి మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 5:30 వరకు అయితే ఉంది. ఈ లోపల టోకెన్ అయితే తీసుకోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే టికెట్ కౌంటర్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ టోకెన్ అనేది పర్ హెడ్ 30 రూపీస్ అంట. అదే ఫారినర్కి అయితే 300 రూపీస్ అనమాట. మొత్తానికి టోకెన్ తీసుకుని లోపలికైతే వెళ్ళిపోయాం. చూడండి అదే పురాతన మర్రి చెట్టు. దాదాపుగా 200 నుంచి 250 సంవత్సరాల కిందటి మర్రి చెట్టు అనమాట. చాలా పెద్ద మర్రి చెట్టు అది. దాదాపుగా 5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ లోపల వెళ్ళడానికి నిషేధించారనమాట. గేట్ క్లోజ్ చేస్తారు. చూడండి ఈ మర్రి చెట్టు యొక్క హిస్టరీ ఇక్కడ ఉంది. ఇంగ్లీష్లో ఉంది, ది గ్రేట్ బనియన్ ట్రీ. లోపల చూడండి చాలా బాగుంటుంది. ఈ చెట్టుకి ఒక విశేషం ఉంది. ఏంటంటే దీని యొక్క కాండం అనేది అనగా ప్రధాన కాండం అనేది దీనికి లేదు. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ప్రధాన కాండాన్ని అయితే తొలగించడం జరిగింది. ప్రజెంట్ ఈ చెట్టు అనేది దీని యొక్క ఓడలపై ఆధారపడి ఉందన్నమాట. దాదాపుగా దీనికి 4,000కు పైగా ఓడలు అయితే ఉన్నాయంట. ఈ విధంగా ఈ చెట్టు అనేది బ్రతికుంది. మొత్తానికైతే లోపలికి అలౌ చేయలేదు. లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తే 500 ఫైన్ అంట. చెట్టు అయితే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఈ ఎండకి అలాగే ఉక్కపోత వల్ల అసౌకర్యానికి అయితే గురయ్యాం. చుట్టుపక్కల చిన్న చిన్న కొలనులు అయితే ఉన్నాయి. వీటన్నిటిని చూసుకుంటూ ఈ మర్రి చెట్టుని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇదే లాస్ట్ విజిటింగ్ పాయింట్ అనమాట. ఇప్పటివరకు దాదాపుగా మనం 5 ప్లేసెస్ని అయితే విజిట్ చేసాం. మొత్తానికి వీటన్నిటిని కంప్లీట్ చేసుకునేసరికి ఈవినింగ్ 3 అయితే అయిపోయింది. మన బస్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి దాదాపుగా 1.5 అవర్ జర్నీ అయితే పడుతుందంట. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో బస్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి 1.5 అవర్ జర్నీ అయితే పట్టింది. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసి లాన్ పెట్టేశారనమాట. అక్కడ తినడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు కనుక మధ్యలో ఎక్కడో ఒకటి తిందామని కంప్లీట్ చేశారు. ఇక మధ్యలో రోడ్డు పక్కన అయితే ఆపి లంచ్ అయితే కంప్లీట్ చేసాం. లంచ్ తినేసరికి సాయంత్రం 5-5:30 అయిపోయింది. మొత్తానికి లంచ్ కంప్లీట్ చేసుకొని నైట్కి టిఫిన్ అయితే మరి ఎవరు ఏం తిననేసారు. సో మన జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన జర్నీ గయా వెళ్ళబోతున్నాం. దాదాపుగా 450 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి గయని అయితే చేరుకోబోతున్నాం. దానికి 9 నుంచి 10 గంటలు అయితే జర్నీ పడుతుందంట. హలో ఎవరోన్, 3వ రోజు సాయంత్రం 5 గంటలకైతే భోజనాలు కంప్లీట్ చేసుకొని మన బస్సు అనేది గయాకి స్టార్ట్ అయిందనమాట. ఒక 450 కిలోమీటర్లు దాటిన తర్వాత దాదాపుగా 6 నుంచి 7 గంటల జర్నీ తర్వాత మనం గయా చేరుకోబోతున్నాం. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి. డైలీ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఒకవేళ లేట్ అయినా తప్పకుండా ఏదో టైంలో వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాను. దాదాపుగా 450 కిలోమీటర్ల జర్నీ తర్వాత మనం బీహార్లో ఉన్నటువంటి గయా నగరానికి అయితే చేరుకున్నాం. చూడండి మన బస్సు ఇక్కడ ఆగింది. ఇక్కడ వంట సామాన్లన్నీ దించేశారన్నమాట. ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అయితే లేదంట. సో మన బస్సు అనేది చాలా దూరం వెళ్ళిపోతుంది. సో ఇక్కడే వంట సామాన్లని దించేసి ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నారు. ఆ రూమ్లో వంటలు అవి చేస్తారనమాట. అలాగే యాత్రికులు కూడా ఫ్రెష్ అవ్వడానికి కూడా రూమ్స్ అయితే తీసుకున్నారు. ఈ రూమ్లోనే ఫ్రెష్ అయ్యి గుడికి అయితే వెళ్తారనమాట. చూడండి వీళ్ళు తీసుకున్నటువంటి రూములు బాగానే ఉన్నాయి. ఇది వంటగది. మన ఇప్పుడు మార్నింగ్ 6 అయితే అయింది. ఇప్పుడు మన వాళ్ళు టీ అయితే పెట్టారు. అలాగే మధ్యాహ్నం లంచ్ కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట.
ఎందుకంటే ఎంత వేరం లంచ్ ప్రిపేర్ చేసుకుంటే అంత వేరంగా వీళ్ళు రిలాక్స్ అవ్వచ్చు కదా. సో వీళ్ళైతే వేరంగా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. చూడండి, టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మన ప్యాసింజర్స్ అందరూ స్నానాలు అవి ముగించుకొని టీ అయితే తాగేసి గుడికి స్టార్ట్ అయిపోయారు అనమాట. చూడండి, ఈరోజు లంచ్లో పులిహోర పెడుతున్నారు. పులిహోర, రైస్, కర్రీ, సాంబార్ పెడుతున్నారు అనమాట. మొత్తానికి మేము కూడా ఫ్రెష్ అయ్యి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం. చూడండి, ఇదే బస్సుల యొక్క పార్కింగ్ ఏరియా. ఈ పక్కనే టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి, అదే విష్ణుపాద టెంపుల్. చూడండి, అదే విష్ణుపాద టెంపుల్. ఈ టెంపుల్కి ఇది రోడ్డు మార్గం అనమాట. రోడ్డు వే ద్వారా వెళ్తే ఈ విధంగా వెళ్తాం. చూసారా, ఇది బయట వ్యూ. చూడండి, ఇక్కడ నుంచి మనం విష్ణుపాద టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది మెట్ల మార్గం అనమాట విష్ణుపాద టెంపుల్కి. గయాలోని ప్రసిద్ధి చెందినటువంటి టెంపుల్ విష్ణుపాద టెంపుల్. చూడండి, ఇదే విష్ణుపాద టెంపుల్ అనమాట. అంటే ఈ గర్భగుడిలో విష్ణువు యొక్క పాదముద్రికలు అయితే ఉంటాయి. ఈ టెంపుల్లోకి మొబైల్స్ అనేవి ఎలా ఉండవు. సో ఇక్కడ లాకర్స్ కూడా ఉన్నాయి. మొబైల్స్ అనేవి లాకర్స్లో పెట్టుకోవచ్చు. అలాగే చెప్పులు కూడా ఇక్కడ విడిచిపెట్టి లోపలికైతే వెళ్ళాలి. ఇదే టెంపుల్ యొక్క ఎంట్రన్స్. ఇక్కడ ఫుల్ చెకింగ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. చూడండి, లోపల ఇంటీరియర్. ఇది టెంపుల్ యొక్క బయట వ్యూ. ఈ బయట చూడండి, చాలా షాపులు అయితే ఉన్నాయి. ఇది బయట ఎంట్రన్స్ వ్యూ. ఇదే విష్ణుపాద టెంపుల్. ఈ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చూడండి, పైన ఒక జెండా కనిపిస్తుంది కదా, అది 50 కేజీల బంగారు జెండా అనమాట. చూడండి, అదే విష్ణుపాద టెంపుల్. ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. పైన చూస్తున్నారు కదా జెండా ఉంది కదా, అది 50 కిలోల బంగారు జెండా అనమాట. అలాగే ఈ టెంపుల్ గర్భగుడిలో ఏంటంటే విష్ణుమూర్తి యొక్క పాద ముద్రికలు అయితే ఉంటాయన్నమాట. దాదాపుగా 20 సెంటీమీటర్ వ్యాసంలో ఉంటాయి. ఈ టెంపుల్కి ఒక హిస్టరీ అయితే ఉంది. గయాసురుడు అనే రాక్షసుడు ఇక్కడ తపస్సు చేసి ఒక వరాన్ని అయితే పొందుతాడు. అందుకే ఈ నగరానికి కూడా గయా అనే పేరు వస్తుందన్నమాట. ఆ వరం ఏంటంటే ఎవరైతే అతను చూస్తారో వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకుంటాడు అనమాట. సో ఆ విధంగా ఆ గయాసురుడిని చూడగానే చాలామందికి మోక్షం అయితే సిద్ధిస్తుంది. సో మోక్షం అనేది అంత సింపుల్గా సిద్ధిస్తుందనేసి విష్ణుమూర్తి ఆ గయాసురుడిని భూలోకానికైతే తన పాదాలతో తొక్కివేయడం జరుగుతుందన్నమాట. సో ఆ విధంగా ఈ ఆలయం కిందనే గయాసురుడిని బంధించారని చెప్తారు. ఆ గయాసురుడి పైన విష్ణుమూర్తి యొక్క పాదాలు అనేవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఎవరైతే శ్రద్ధాకర్మలు పూర్తి చేసి పిండ ప్రతిష్ఠానం చేస్తారో ఆ విధంగా ఆ గయాసురుడికి ఆహారాన్ని అర్పించడం జరుగుతుంది. సో వాళ్ళకి మోక్షం కలుగుతుందని ప్రతీతి అనమాట. ఇది విష్ణుపాద టెంపుల్. ఇక్కడి నుంచి చాలా దగ్గరలోనే ఫాల్గు నది అయితే ఉంటుంది. ఆ నదికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. సో ఆ నదిని కూడా సందర్శిద్దాం. టెంపుల్ నుంచి ఇలా ఈ విధంగా వెళ్తే రివర్కి అయితే చేరుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా పోవాలి. ఎందుకంటే రివర్ ఎంట్రన్స్ ఇదే. మనం ఇప్పుడు ప్రజెంట్ రివర్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఫాల్గు రివర్. ఈ రివర్ దగ్గర చాలా షాపులు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి, చాలామంది పిండ ప్రదానం చేస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా సామూహిక పూజలు అయితే జరుగుతాయి. చూడండి, ఇక్కడ అన్నీ సామూహిక పూజలు జరుగుతాయి అన్నమాట. ఒకే పంతులు అందరికీ సామూహికంగా పూజలు చేస్తారు. చూడండి, ఇదే ఫాల్గు నది. చూడండి, ఇదే ఫాల్గు రివర్. ఫాల్గు నది అనమాట. ఈ రివర్ పక్కనే గయాని సిటీ ఉంది. ఈ రివర్ పక్కనే బుద్ధగయ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ పిండ ప్రదానం చేసి ఆ పిండాలు అనేవి ఇక్కడ ఆవులకు కానీ లేదా నదిలో కలిపితే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరుతుందని నమ్మకం. మొత్తంగా 3 చోట్ల అయితే పిండ ప్రదానం చేస్తారు. అది ఇక్కడే గయా, అలాగే వారణాసి, ప్రయాగ్రాజ్, అలహాబాద్ అన్నమాట. ఆ 3 చోట్ల పిండ ప్రదానం చేస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని ప్రతీతి. ఇదే ఫాల్గు రివర్. ఇక్కడే కాకుండా గుడిలో కూడా పిండ ప్రదానం అయితే చేస్తారు. అంటే పిండాలు అనేది పెడతారనమాట. ఆ పిండాలు అనేవి ఇక్కడ నదిలో కూడా కలుపుతాడు. నదితో పాటు ఆవులకు పెట్టడం జరుగుతుంది.
అలాగే అందులో కొంచెం గుడిలో నైవేద్యంగా కూడా పెడతారనమాట. సో గయాసురుడికి ఆకలి తీర్చడం కోసం. ఆ విధంగా ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళకి మోక్షం చేకూరుతుందని నమ్మకం. చూడండి ఇక్కడ అన్ని పిండ ప్రదానాలు చేసిన వాళ్ళే. ఇక్కడ సామూహిక పూజలు అయితే జరుగుతుంటాయి అన్నమాట. చూడండి ఈ ఫాల్గు రివర్ పైన ఒక ఫాల్గు రబ్బర్ డ్యామ్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. ఈ గయాకి అలాగే బౌద్ధ గయాకి త్రాగునీరుకి అదే ఆధారం. మొత్తానికి ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ 12కి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మేము రూమ్కి వెళ్ళేసరికి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట. చూడండి లంచ్ రైసు, పులిహోర, అలాగే కర్రీ, అలాగే సాంబార్ అయితే చేశారు. మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి బోధ్ గయకి అయితే బయలుదేరాం. ఈ బోధ్ గయలో బుద్ధునికి జ్ఞానోదయం అయిందని చెప్తారనమాట. సో ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. బీహార్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది ఈ బోధ్ గయ కదా. గౌతమ్ బుద్ధుడికి ఈ ప్రదేశంలోనే జ్ఞానోదయం అయిందని చెప్తారు. సో అక్కడికైతే ఒక 1/2 అవర్ జర్నీ తర్వాత చేరుకున్నాం. ఈ బోధ్ గయ టెంపుల్కి అయితే బస్సులు అనేవి వెళ్ళవు. సో ఈ దగ్గరలోనే పార్కింగ్ ఏరియాలో బస్ పార్కింగ్ చేసి ఆటోల ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎన్ని ఆటోలు ఉన్నాయో. ఈ బస్సు వెనకతల ఈ ఆటోలు ఎలా వస్తున్నాయో చూడండి. సో ఈ పార్కింగ్ ఏరియాలో మన బస్సును పార్క్ చేసుకొని ఆటోలు అయితే మాట్లాడి ఆటోల ద్వారా బోధ్ గయ టెంపుల్కి అయితే బయలుదేరాం. చూడండి మన ఆటోలు వెళ్తున్నాయి. ఈ త్రోవలోనే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బుద్ధుని యొక్క టెంపుల్సే. ఇవి టెంపుల్స్ మాత్రమే కాదు, వీటిలో ఆశ్రమాలు కూడా ఉంటాయి. చాలా అందంగా మలిచారు కదా. ఈ బోధ్ గయని సందర్శించడానికి దేశ విదేశాల నుంచి చాలామంది ప్రముఖులు వస్తుంటారు. మొత్తానికి 1/2 అవర్ జర్నీ తర్వాత మేము ఈ బోధ్ గయ టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాం. లోపలికైతే ఆటోలు వెళ్ళలేదు. సో బయటే పార్క్ చేసి మమ్మల్ని లోపలికి వెళ్ళమన్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా 200 మీటర్స్ నడాల్సి ఉంటుంది. ఈ మధ్యలో చూడండి బోధ్ గయ టెంపుల్ యొక్క ఆఫీస్ అయితే ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్తే మహాబోధి టెంపుల్ అయితే వస్తుంది. ఇదే మహాబోధి టెంపుల్. లోపలికి ఫోన్స్, కెమెరాస్ అయితే ఎలా ఉండవు. 3 years బ్యాక్ అయితే ఫోన్స్ అనేవి ఎలా ఉండేది. ప్రజెంట్ అయితే ఏవి కూడా ఎలా లేదు. అదే మహాబోధి టెంపుల్. లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టెంపుల్ బ్యాక్ సైడే బోధి వృక్షం అయితే ఉంటుంది. ఆ వృక్షం కిందే గౌతమ్ బుద్ధుడికి జ్ఞానోదయం అయిందని చెప్తారు. ఈ బోధి వృక్షం కిందే దాదాపుగా 6 సంవత్సరాల పాటు ధ్యానం చేశారంట గౌతమ్ బుద్ధుడు. లోపలైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ టెంపుల్ని చాలా అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ఎందుకంటే గౌతమ్ బుద్ధుని యొక్క 2568వ బర్త్డే అయితే జరిగిందనమాట. సో ఆ రోజు దేశ విదేశాల నుంచి చాలామంది ప్రముఖులు వచ్చి ఇక్కడ ధ్యానం చేశారంట. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే ఒక ధ్యాన మందిరం అయితే ఉంది. మనం అందులో ధ్యానం చేయొచ్చు. దీని టైమింగ్స్ అనేవి మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 వరకు అయితే ఉంది. చూడండి ఇదే ధ్యాన మందిరం. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ధ్యాన మందిరం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఈ విధంగా రోలర్స్ అయితే ఉన్నాయి. ఇవేంటో నాకైతే తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవన్నీ రొటేట్ చేస్తుంటే వీటిపై ఉన్నటువంటి అక్షరాలు అనేవి రొటేట్ అవుతున్నాయి. ఈ లోపల చూడండి చాలా పెద్దది ఉంది. ఇది ఒకరైతే తిప్పలేరు. దీనికి ఒక ప్రాముఖ్యత ఉందన్నమాట. అదేంటంటే దీన్ని చాలా ఫాస్ట్గా తిప్పితే దీనిపైన ఉన్నటువంటి గంట మోగుతుందన్నమాట. చూడండి మన వాళ్ళు చాలా ఫాస్ట్గా తిప్పడానికి ట్రై చేస్తున్నారు. ఎలా మోగుతుందో చూద్దాం. చూసారా గంట మ్రోగింది కదా. ఇందులోనే గౌతమ్ బుద్ధుని యొక్క ప్రతిమలు అలాగే పెయింటింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక ఇది కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ధ్యాన మందిరంకి అయితే వెళ్ళిపోయాం. చూడండి ఇదే ధ్యాన మందిరం. చాలా ప్రశాంతంగా ఉంది. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ గౌతమ్ బుద్ధుని యొక్క పుస్తకాలను చదువుతూ ధ్యానం చేయొచ్చు. చూడండి మన వాళ్ళు ఆల్రెడీ ధ్యానం స్టార్ట్ చేశారు. జపం 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 కొంగ జపం అలాగనమాట వీళ్ళు. మొత్తానికి మనం ఈ గయని కంప్లీట్ చేసుకొని దాదాపుగా 250 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నటువంటి వారణాసికి అయితే బయలుదేరాం.
నైట్కి టిఫిన్ అనేది పార్కింగ్ ప్లేస్లోనే ప్రిపేర్ చేసి బండిలో అయితే ఎక్కించారు. ఈ మార్గ మధ్యలోనే ఒక ప్లేస్లో ఆపి టిఫిన్ అయితే ముగించుకొని నైట్ 9 గంటలకి మన బస్సు అయితే స్టార్ట్ అయింది. ఈ విధంగా డే 3 అండ్ డే 4 అయితే కంప్లీట్ అయింది. లాస్ట్ వీడియోలో డే 1 డే 2 అయితే చూసాం. ఆ వీడియోని పైన ఎండ్ కార్డ్లో అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో వారణాసిలో 2 డేస్ స్టే చేయబోతాను. ఆ వీడియో అయితే వస్తుంది, తప్పకుండా చూడండి. అలాగే మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.